హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇంకో 2 రోజుల్లో అటు ఎన్టీఆర్ అండ్ హృతిక్ రోషన్ గారు వీళ్ళిద్దరి కాంబినేషన్‌లో రాబోతున్న 'వార్ 2' అండ్ రజనీకాంత్ గారి 'కూలీ' సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద పోటీ పడబోతున్నాయి. అయితే దీనికి సంబంధించి మొన్న ఆదివారం ఎన్టీఆర్ గారి ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఆయన మాట్లాడిన కామెంట్స్ కూడా తెగ వైరల్ అయిపోతున్నాయి. దీని చుట్టూ కాస్త చర్చ కూడా జరుగుతుంది ముఖ్యంగా. ఇప్పుడు దాని గురించే ప్రముఖంగా డిస్కస్ చేయడానికి ప్రెజెంట్ మనతో పాటు ప్రొడ్యూసర్ నట్టికుమార్ గారు ఉన్నారు. వారిని అడిగి దానిపైన ఒకసారి ఆయన అభిప్రాయాన్ని తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో నమస్కారం సార్. నమస్తే. సార్, మొన్న ఎన్టీఆర్ గారి స్పీచ్ అంటే వైరల్ అవుతుంది, రకరకాలుగా చర్చలకు దారితీస్తుంది. అంటే ఎన్టీఆర్ గారు నాకెవరూ లేరు, అమ్మ నాన్న తప్పితే తర్వాత అభిమానులు అండే అని చెప్పేసి అని అన్నారు. దీని పట్ల అటు బాలకృష్ణ గారి అభిమానులు, తెలుగుదేశం వాళ్ళు కాస్త సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం, అంటే గతంలో నువ్వు మా బాబాయి, మా తాతగారు ఇలా అందరి పేర్లు చెప్పావు, ఇప్పుడు ఎందుకు మీ అమ్మ నాన్న పేరే చెప్పావు అంటూ కామెంట్ చేస్తున్నారు. దీనికి సంబంధించి మీరు ఏం చెప్తారు సార్? ఆయన అన్న మాటలో అందరూ అపార్థం చేసుకుంటున్నారు. ఆయన చెప్పింది మీరు చాలా క్లారిటీగా వినండి. నందమూరి తారక రామారావు గారి ఆశీస్సులతో, పెద్ద ఆయన ఆశీస్సులతో నేను 25 సంవత్సరాల క్రితం ఇదే టైంలో రామోజీరావు గారు ఒక సినిమా తీసేటప్పుడు ఆ రోజు నేను హీరోగా స్టార్ట్ అయినప్పుడు నా జీవితంలో నా తల్లి నా తండ్రి తప్ప ఎవరు లేరు. చాలా క్లారిటీగా చెప్పారు. ఆ తర్వాత ఆ రోజు ఒక అభిమాని ఉండేవాడు. ఆ అభిమాని పేరు అంటే ఆ అభిమాని వచ్చాడు. రైట్. ఈరోజు ఇన్ని లక్షల మంది, ఇన్ని కోట్ల మంది కుటుంబాలు నన్ను ఆదరిస్తున్నాయి, నన్ను అభిమానిస్తున్నాయి. నా అన్న జానకి రామారావు ఆశీస్సులతో, నా నందమూరి తారక రామారావు ఆశీస్సులతో, హరికృష్ణ గారి ఆశీస్సులతో ఈరోజు నాకు ఇన్ని వేల లక్షల కుటుంబాలు నాకు అండగా నిలిచాయి, అండగా ఉన్నాయి. మీరే నా ప్రాణం, మీరే నా దైవం, అంటే మీరు లేనిదే నేను లేను. ఆనాడు ఒక్కడిగా స్టార్ట్ అయిన అభిమానులు లక్షల కుటుంబాల్లో వచ్చాయి. కనుక నన్ను ఆపలేరు, ఎవరు కూడా నన్ను అడ్డుపడలేరు అన్నారు. అంటే ఆపలేరు, అడ్డుపడలేరు అంటే నేను మీరు ఆదరాభిమానులు ఉన్నంత వరకు నన్ను ఎవరు ఏమీ చేయలేరు, మీ ఆశీస్సులు ఉన్నంత దాకా నన్ను ఎవరు ఏమీ చేయలేరు అన్ని దాన్ని మీరు అర్థం చేసుకోండి తప్ప బాలయ్య బాబుని మాట్లాడలేదు, లోకేష్ గారిని మాట్లాడలేదు, ఇది కాదు. ఆయన నా జీవితంలో నా తల్లిదండ్రులతో స్టార్ట్ అయిన సార్ని ఇంత దాకా వచ్చాను అన్నదానికోసం మాట్లాడారు తప్ప మనం ఈరోజు ఇన్ని హిట్లు కొట్టినా ఇంతమంది కుటుంబాలు, ఇన్ని లక్షల కుటుంబాలు తీసుకొచ్చారు అంటే ఈ అభిమాన గలం అని చెప్పాడు. దాన్ని రాజకీయాలకు ఎందుకు ముడికడుతున్నారు? నెంబర్ 1. ఇది లోకేష్ గారికి ఎందుకు ముడికడుతున్నారు? బాలయ్య బాబుకి ఎందుకు ముడికడుతున్నారు? అది తప్పది. ఆయన మాటను అర్థం చేసుకోండి, ఆయన ఆధారణ అర్థం చేసుకోండి. నాకు తెలుసు, నాకు జూనియర్ ఎన్టీఆర్ గారి కోసం నా ఓపెనింగ్కి వచ్చారు, నాకు ఆయనతో నాకు పరిచయం ఉంది, నాకు కొంచెం రిలేషన్షిప్ ఉంది. చాలామంది కొంతమంది ఏం చెప్తున్నారు, చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అప్పుడు ఆయన ఖండించలేదు, అందుకే ఇప్పుడు లోకేష్ గారు ఫీట్ చేయలేదు. అది తప్పు. ఆయన ఇష్టం ఉండి ఆయన ఫీట్ చేయలేదా? ఆయనకి ఇష్టం ఉండా లేదా ఆయన ఫీట్ చేయలేదా? ఆ రోజు కూడా నేను మాట్లాడా, బాబు ఇది తప్పు, ఒక్కసారి ఫీట్ చేసి ఉంటే బాగుండు, మామయ్యే కదా అని. కానీ ఆయన వ్యక్తిగతం, ఫ్యామిలీ విషయాల్లో వాళ్ళు వ్యక్తిగతం, దాంట్లో మనం దూరకూడదు, మనం మాట్లాడకూడదు. ఎందుకంటే మన అభిమానిగా సినిమా హిట్ అవ్వాలని కోరుకుందాం, మంచిగా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుందాం, ఆ హీరో ఎదగాలని కోరుకుందాం, 10 మందికి సేవ చేయాలని కోరుకుందాం, అంతే తప్ప మన కాంట్రవర్సీ చేయకూడదు. ఆయన ఇంకో మాట అన్నాడు, ఏమన్నాడు, నేను సినిమా డ్యాన్స్ చేసినా మీకు అదుర్సు, నేను ఫైట్ చేసినా మీకు అదుర్సు, నేనంటే మీకు ఇష్టం, మీరు అలాగే ఉండండి. నాకంటా బాగా డ్యాన్స్ చేసిన వాళ్ళని నేను అభిమానిస్తా, నాకంటా బాగా యాక్ట్ చేసిన వాళ్ళని నేను అభిమానిస్తా, నాకంటా బాగా చేసిన మా నృత్యకృష్ణాన్ని నేను అభిమానిస్తా. అంటే ఇది నేను ఇలాగో ఉంటాను, మీరు అలాగే ఉండండి, నేను ఏం చెప్పినా మీరు అలాగే ఉంటారు కాబట్టి మీరు అలాగే ఉండండి. అంటే మనకంటా బాగా చేసిన వాళ్ళని మనం అభినందించాలి. అలాగే నాది చాలా గొప్ప అని చెప్పుకోవడానికి లేదు. నేను ప్రతిరోజు నేను స్టూడెంట్గా నేను చేస్తూనే ఉంటాను, నా అభిమానుల కోసం మంచి సినిమా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తుంటాను. ఆయన భావనలో మాటలు నేను చెప్తున్నా. కనుక అందుకనే ఆయన వార్ 2 సినిమాలో ట్విస్టులు ఉంటాయి. అందుకే మీరు ఒక్కొక్కరు వెళ్ళిపోయి 5 నిమిషాల కోసం వెళ్ళి ఫీట్లు చేసి సినిమాని పాడు చేయకండి. దేవరా సినిమాకి ఇండైరెక్ట్గా ఆయన దేవరా సినిమా నాశనం చేయాలని ప్రయత్నం చేశారు కొంతమంది. వాళ్ళకి చెప్తున్నా, దేవరా సినిమాకి ఒక్కరోజు మీరు ఆపగలిగారు, కానీ 50 రోజులు ఆపలేకపోయారుగా. కనుక ప్రజల్లోకి సినిమా వెళ్ళిపోతే బాగుంటే ప్రజలు సినిమా చూస్తారు, బాగులేకపోతే ప్రజలు సినిమా చూడరు. కనుక మీరు ట్విస్టుల మీద ట్విస్టులు ఉన్నాయి, ఫీట్ చేయకండి. మీరు ఫీట్ చేసి జనాల్ని ఇబ్బంది పెట్టకండి అంటే ఇండైరెక్ట్గా ఎవరైతే రాంగ్ ఫీట్ చేస్తారో వాళ్ళకి చెప్పాడు, అభిమానులకు కాదు. కదా. కనుక ప్రతి దాన్ని సినిమాని ఇంట్రెస్ట్గా లాస్ట్ దాకా చూడండి. వార్ 2 అనేది
పెద్ద సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నా. రుతిక్ రోషన్ అనగా నేను తెలుగులో హిందీలో నుంచి తెలుగు చేశాం కాబట్టి పెద్ద హిట్ అవ్వాలని కోరుకుందాం. డిస్ట్రిబ్యూటర్కి డబ్బులు రావాలని కోరుకుందాం, ఎగ్జిబ్యూటర్కి డబ్బులు రావాలని కోరుకుందాం. అగైన్ ఇస్ దేర్ మళ్ళా సినిమా అగైన్ మళ్ళా దయచేసి నేను రిక్వెస్ట్ చేసుకున్నా జూనియర్ ఎన్టీఆర్ గారిని, ఇక్కడ డబ్బింగ్ చేసిన నిర్మాతని నేను అడుగుతుంది ఏంటంటే, సార్ ప్రేక్షకుడైనా అభిమానైనా ఆ అభిమానికి ప్రేక్షకుడికి భారం పెంచొద్దు, డబ్బింగ్ సినిమాలకి రేట్లు పెంచొద్దు, సగటు ప్రేక్షకుడు సినిమా చూడటానికి థియేటర్ రాకుండా చేయొద్దు, థియేటర్కి రావాలి అంటే రేటు తగ్గుండాలి. తమిళనాడులో 183 రూపాయలు ఉంటే ఇక్కడ మరి అంత రేటు అధిక రేట్లు ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు. దయచేసి రేట్లు ఇవ్వద్దు. ఈ రేటు మీరు సినిమాకి రేటు ఎప్పుడైతే పెంచారో ప్రేక్షకుడు థియేటర్కు దూరం అవుతాడు. ప్రేక్షకుడు థియేటర్ దూరం అవుతే కార్మికులు అన్యాయం అయిపోతారు, క్యాంటీన్లు అన్యాయం అయిపోతారు, ఆ థియేటర్ మూతపడుతుంది. రాను 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 ఫీచర్ థియేటర్ లేకుండా పోతుంది. థియేటర్ మనుగడ లేకుండా పోతే ఓటీటీలకి ఏటీటీలకి మరి పెరేసి క్యాసెట్లకి అలవాటు పడిపోతారు. కనుక దయచేసి ప్రేక్షకుడు థియేటర్కి వచ్చే విధంగా మనం రేటు పెట్టే విధంగా ఆలోచించాలి తప్ప మన గవర్నమెంట్లో అది గవర్నమెంట్లు ప్రాబ్లం. గవర్నమెంట్లు మీరు ఆలోచించవలసింది ఏంటంటే ఐఏఎస్ అండ్ ఐపీఎస్ మనం ఇస్తున్న కూలి ఎంత, మనం ఇస్తున్న పెన్షన్ ఎంత, దాంట్లో మొత్తం టోటల్గా సగటు ప్రేక్షకుడు వాళ్ళు తినే తిండి ఎంత, దాంట్లో ఎంత మిగులుతుంది. ఎంటర్టైన్మెంట్ అనేది ఒక భాగం కాబట్టి ఆ భాగంలో మనం ఎలా సినిమా చూడటానికి సరిపోతుంది. ఆ సగటు ప్రేక్షకుడు ఉన్నవాడు మిడిల్ వాడు లేనివాడు సినిమా చూడాలి అంటే మనం ఎంత పెడితే బాగుంటుంది. ఆ సినిమా నిర్మాత నష్టపోకుండా ఆ ప్రేక్షకుడు నష్టపోకుండా చెయ్యాలి అంటే ఏ విధంగా ఉంటుంది అనేది మీరు బేర్ చేసుకొని చెయ్యాలి తప్ప మీ ఇష్టం వచ్చినట్టు ఆ నిర్మాత నా ఫ్రెండే కదా 1000 అడిగాడు ఇచ్చేస్తా, ఆ నిర్మాత నా ఫ్రెండే కదా 700 ఇచ్చారు. ఏమైందండి? హరిహర వీరమల్లు ఏమైంది? కింగ్డమ్ ఏమైంది? ఒక్కసారి ఆలోచించండి. ఒక్కరోజు ఆడడం కోసం 50 రోజులు ఆడడం కోసం చూసుకోండి. ప్రేక్షకుడు రిపీట్ ఆడియన్స్ రావాలని చూసుకోండి. ప్రేక్షకుడు థియేటర్కి రావాలని చూసుకోండి. థియేటర్ మనుగడ కష్టం అయిపోతుంది. థియేటర్ నిలబడాలని చూసుకోండి. ప్రేక్షకుడు ఎంటర్టైన్మెంట్ ఎంత అవసరమో ఎంటర్టైన్మెంట్ టూరిజం కూడా అవసరం. టూరిజంకి ఎంటర్టైన్మెంట్కి రెండు కలిసి ఉంటాయి కాబట్టి దయచేసి కాంప్లెక్స్లు అన్నీ ఉండాలి అంటే ఎంటర్టైన్మెంట్ ఉండాలి. కనుక దయచేసి రేట్లు పెంచొద్దు. ఇది ఎన్టీఆర్ గారు కూడా రిక్వెస్ట్. ప్లీజ్ మీరు అభిమానించే కుటుంబాలు, మీరు అభిమానించే ఫ్యాన్స్ అయినా ప్రేక్షకుడైనా ఒకటే కాబట్టి నిర్మాతకి ఇబ్బంది కలగకూడదు, ప్రేక్షకుడికి ఇబ్బంది కలగకుండా రేటు ఉండాలనేది మనవి. అలాగే కూలీ సినిమా అయినా అలాగే వార్ 2 అయినా ఏ సినిమా అయినా రేట్లు మాత్రం అందుబాటులో ఉండే విధంగా సినిమా థియేటర్కి వచ్చి సినిమా చూసే విధంగా ఉండాలని కోరుకుందాం. దీంట్లో విభేదాలు కానీ కాంట్రవర్సీలు కానీ ఎక్కడ ఆయన మాట్లాడలేదు. ఆయన మాట్లాడిన మాటకి మళ్ళీ 25 సంవత్సరాల క్రితం ఏదైతే ఉందో మళ్ళీ అది రీస్టార్ట్ చేసి ఆ రోజు ఒక్కడిగా వచ్చింది లక్షల మంది కుటుంబాలు అయ్యాయి అని చెప్పుకొచ్చాడే తప్ప మీరు వేరే కుటుంబం కోసం కాంట్రవర్సీలు చేయొద్దని దయచేసి మనం. కూలీ అండ్ వార్ 2 సినిమాల గురించి ఒకసారి మాట్లాడుకుందాం. అంటే ఇంకో 2 రోజుల సినిమా ఉంది. ఇప్పటి వరకు హైప్ కానివ్వండి, బస్ కానివ్వండి, ఏ సినిమాకి రిలీజ్ అంటే యూఎస్లో బుకింగ్స్ చూసుకుంటే కూలీ కాస్త ముందంజలో కనిపిస్తుంది. అంటే ఇప్పటి వరకు హైప్ కూడా కూలీకే ఉంది, వార్ 2 కాస్త వెనుకబడి. మీరు ఏం చెప్తారు సార్ బుకింగ్స్ విషయంలో, వీటి విషయంలో? ఎలా ఉంటుందంటే రజనీకాంత్ గారికి చెన్నై, కర్ణాటక, తమిళనాడు, సింగపూర్, మలేషియా, జపాన్, జర్మనీ, యుఎస్ కొన్ని ఏరియాలు టాప్లో ఉంటాడు. ఆయన ఈజ్ ఎ బిగ్ స్టార్, టాప్లో ఉంటాడు. నార్త్ ఇండియాలో రుతిక్ రోషన్ గారు టాప్లో ఉంటారు కదా. కనుక జూనియర్ ఎన్టీఆర్ గారు తెలుగు రాష్ట్రాల్లో టాప్లో ఉంటారు. అలాగే అన్ని దిక్కలా కూడా జూనియర్ ఎన్టీఆర్ గారి కంటే రుతిక్ రోషన్ గారు కొంచెం ఎక్కువగా ఉంటుంది. తెలుగు రాష్ట్రాల్లో టాప్లో జూనియర్ ఎన్టీఆర్ గారు ఉంటారు. కనుక మనం రజనీకాంత్ గారి సినిమాకి బడ్జ్ ఉంది ఇక్కడ లేదు అని అంటానికి లేదు. ఎవరి క్యాపబిలిటీ ఏ ఏరియా క్యాపబిలిటీ ఆ ఏరియా ఉంటుంది. చిరంజీవి జూనియర్ ఎన్టీఆర్ గారిని చెన్నైలో ఎలా చూస్తారు? టాప్ ఎవరు ఉంటారు? రజనీకాంత్ గారు, తర్వాత జూనియర్ ఎన్టీఆర్ గారు, రుతిక్ రోషన్ గారు. ఇప్పుడు రుతిక్ రోషన్ గారిని ఇక్కడ మాట్లాడతాం, మన జూనియర్ ఎన్టీఆర్ గారు మాట్లాడుతున్నాం. మీరు నార్త్ ఇండియాకి వెళ్తాడు జూనియర్ గారి కోసం మాట్లాడతారు, రుతిక్ రోషన్ గారి కోసం మాట్లాడతారా? రుతిక్ రోషన్. ఎస్, రైట్ కదా. అలాగే అన్ని దిక్కలా కూడా అటు ఇటు ఉంటుంది. తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి ఏ విధంగా ఉంది? తెలుగు రాష్ట్రాల్లో ఏ టికెట్ దిగినా ఎంత డబ్బులు వచ్చినా వార్ 2 అనే సినిమా జూనియర్ ఎన్టీఆర్ గారిని చూసే టికెట్ తెగుతుంది. సినిమా ఫుల్స్ అయినా జూనియర్ ఎన్టీఆర్ గారిని చూసే తెగుతుంది. సినిమా ఎంత కలెక్షన్ వచ్చినా జూనియర్ ఎన్టీఆర్ గారిని చూసే తెగుతుంది. ఫస్ట్ డే, సెకండ్ డే, థర్డ్ డే, ఫోర్త్ డే, మండే నుంచి సినిమాని చూసి టికెట్ తెగుతుంది. 4 days జూనియర్ ఎన్టీఆర్, 5th డే సినిమాని చూసి టికెట్ తెగుతుంది. రైట్. కూలీ
రజనీకాంత్ గారిని చూసి కనకరాజు గారు డైరెక్టర్ మంచి, కనకరాజు గారు డైరెక్టర్ మంచి అయినా కనుక ఆయన మీద సబ్జెక్ట్ బాగుంటే మండే నుంచి చూస్తారు. ఎందుకంటే ఈ 2 సినిమాలు ఇలాగ వెళ్ళినా మండే నుంచి ఫస్ట్ సెకండ్ వస్తుంది, అది సినిమా వస్తుంది. ఇప్పుడు దాకా హీరోయిజం వస్తుంది. హీరోయిజం అనేది ఫస్ట్ జూనియర్ ఎన్టీఆర్ గారు, తర్వాత ఆయన ఉంటాడు, మన దాంట్లో నో డౌట్. ఓకే సార్, మీరు ఈ 2 సినిమాల్లో ఫస్ట్ ఏ సినిమాకి వెళ్తున్నారు సార్? ఎవరు? నేను 2 సినిమాలకి వెళ్ళను. ఎందుకంటే నేను ఎప్పుడు కూడా ఇంటికాడో లేకపోతే మేము ల్యాబ్లో చూస్తాను తప్ప నేను ఎప్పుడు థియేటర్కి వెళ్ళి, ఎప్పుడో థియేటర్కి సంక్రాంతికి వస్తున్నాడికి వెళ్ళాను. అంతే తప్ప నేను థియేటర్లోకి వెళ్ళి డైరెక్ట్గా ఫస్ట్ డే సినిమా చూసి నేనేం రివ్యూలు చెప్పేవాడిని కాదు. కనుక నాకున్న అవగాహనతో నేను యావిడ్లో అట్లా చూస్తే చెప్పగలుగుతాను తప్ప, అది కూడా నేను సినిమా 4 రోజులు అయిన తర్వాత చెప్తాను. సినిమాని ఎప్పుడు కూడా రివ్యూలు చెప్పను. సినిమా ప్రేక్షకుడు ఆదరణ పొందాలి. నేను చూసేది నాకు నచ్చకపోవచ్చు, ప్రేక్షకుడికి నచ్చవచ్చు. ప్రేక్షకుడు నచ్చిన సినిమా నాకు నచ్చకపోవచ్చు. ఓకే, మాకు సినిమా జనాలు ఉంటే, సినిమా కలెక్షన్ వస్తే సూపర్ హిట్, కలెక్షన్ రాకపోతే సూపర్ ఫ్లాప్. అది డిఫరెంట్ ఉంటాయి. కనుక మనం వచ్చేసి ఈ సినిమా ఇలాగైంది అలాగైంది సినిమా కోసం మనం మాట్లాడకూడదు. ఎంతో కష్టపడి సినిమా తీస్తారు. ఆ సినిమా ఫ్లాప్ హిట్ అని 2 నిమిషాలతో చెప్పకూడదు. సినిమాని ప్రేక్షకులు చూసి వాళ్ళ ఆదరణ బట్టి మనం మాట్లాడాలి తప్ప మనకు వచ్చి నోటికి వచ్చినట్టు మనం మాట్లాడకూడదు. సినిమా అనేది ప్రాణం పెట్టి తీస్తారు. సినిమా అనేది కొన్ని వందల మంది కష్టం అది. కనుక ఆ కష్టానికి మనం వెంటనే 5 నిమిషాల్లో రివ్యూ చెప్పకూడదు. 4 రోజులు అయిన తర్వాత వాళ్ళంతా ఎలాగుంది ఏంటనేది జనాలు కూడా ప్రేక్షకులు చూసిన తర్వాత, ఫ్యాన్స్ చూసిన తర్వాత మండే నాడు రివ్యూ ఇవ్వాలి తప్ప ఈ 4 days రివ్యూలు ఇచ్చేసి ఈ సినిమా ఎలాగుంది నీకు 3 to 5 ఇస్తాం. ఫ్లాప్ సినిమాకి 3 to 5 ఇస్తారు, హిట్ సినిమాకి 175 ఇస్తారు. మరి హిట్ సినిమా 175 ఎందుకు ఇస్తారు? డబ్బులు ఆడదేనా? ట్రాప్ సినిమా 3 to 5 ఎలాగ ఇస్తారు? ఈ మధ్యకాలంలో వచ్చినట్లకి 3 to 5 ఇచ్చారు. 3 to 5 ఇచ్చిన వాళ్ళకి నేను ఏం చెప్పాలా? మీరు 3 to 5 ఇచ్చిన 1 weekలో సినిమా వెళ్ళిపోయింది, ట్రాప్ అని ప్రజలు నిర్ణయించారు. అంటే మరి వాళ్ళకి ఏంటి? ఆ 3 to 5 అనేది మీరు డబ్బులు తీసుకుంటున్నారా? సూపర్ హిట్ అయిన సినిమాకి వచ్చి 1 to 5 ఇచ్చారు, 2 to 5 ఇచ్చారు. నరసింహమూర్తి అనే సినిమా 4వ వారం ఆడుతుంది, 200 crores ప్లస్. అలాంటి సినిమాకి వచ్చి మీరు ఏమి ఇచ్చారు? తర్వాత సయ్యారా అని హిందీ సినిమా ఒకటి ఆడుతుంది, మరి ఆ సినిమాకి ఏమి ఇచ్చారు మీరు? మరి ఎక్కడ రేట్లు పెరిగాయి? రేట్లు పెరగకపోతే అన్ని వారాలు ఆడుతుంది, రేట్లు పెరిగితే 4 రోజులు ఆడుతుంది. అది గుర్తుపెట్టుకోవాలి. పెద్ద హీరో చిన్న హీరో కాదు, ప్రేక్షకుడు సగటు ప్రేక్షకుడు థియేటర్లో వచ్చే విధంగా ఉండాలి. కనుక మీ రేటింగ్లు మీ ఇష్టం వచ్చిన రేటింగ్లు కాదు. సినిమా బాగుందంటే బాగుందని ఇవ్వండి, బాగోలేదంటే బాగోలేదని ఇవ్వండి తప్ప అసలు నిజంగా రేటింగ్ అనేది 4 days తర్వాత ఇవ్వాలి. మీరు ఇష్టం వచ్చినట్టు ఇవాళ నైటే మీరు రేటింగ్లు ఇచ్చేసి జనాల్ని ఎనలోకుండా థియేటర్కి ఆపడం అనేది కరెక్ట్ కాదు. జనాలకు 3 to 5 మీరు ఇచ్చారు, ఇస్తే సినిమా సూపర్ హిట్ అనుకుంటున్నారా? ఇలా తప్పుడు రేటింగ్లు ఇస్తారు లేరా, ఇప్పుడు వేస్ట్, థియేటర్లో ప్రేక్షకుల ఆదరణ వచ్చిందా చూద్దాంలే అంటున్నారు. ప్రేక్షక ఆదరణ వచ్చాక చూద్దాం అంటున్నారు తప్ప తప్పుడు రేటింగ్ అని చెప్తున్నారుగా. మరి మీ రేటింగ్ విలువేముంది? 3 to 5 వచ్చింది కదా, మీకు హిట్ అయిన సినిమా థియేటర్లో ఎందుకు హిట్ కాలేదు? నేను అడుగుతున్న ప్రశ్న. ఆ 3 to 5 ఇచ్చిన వ్యక్తులకి, ఈ పోయిన వారం 2 వారాల క్రితం ఇచ్చిన వ్యక్తులకి నేను అడుగుతున్నా, ఎందుకు హిట్ కాలేదు? ఎందుకు 50 రోజులు ఆడలేదు? ఎందుకు 100 రోజులు ఆడలేదు? ఎందుకు ప్రేక్షకుడు చూడలేదు? నీ రేటింగ్ తప్పని ఒప్పుకుంటావా? నువ్వు తప్పుడు రేటింగ్ ఇచ్చావని ఒప్పుకుంటావా? అందుకే రేటింగ్ మీద విలువలు పోయాయి, రేటింగ్ మీద వాల్యూలు పోయాయి. మీరు రేటింగ్ ఇచ్చినంత మాత్రాన థియేటర్కి జనాలు రారు, మీరు రేటింగ్ తక్కువ ఇచ్చినంత మాత్రం రాకపోరు. సినిమాని సగటు ప్రేక్షకుడు సినిమా చూసిన తర్వాత థియేటర్ దగ్గర పబ్లిక్ టాక్ కూడా చీటింగే, థియేటర్ దగ్గర పబ్లిక్ టాక్ చీటింగే, ప్రతిదీ చీటింగే. నమ్మకాలు పోతున్నాయి. ఆ నమ్మకాన్ని నిలబెట్టండి, సినిమాని బతికించండి, సినిమాని కాపాడండి. నిజమైన ప్రేక్షకుడు మౌత్ టాక్ బయటకు వచ్చేదాకా ఆగండి. మీరు తప్పుడు పబ్లిసిటీలు ఇచ్చి సినిమాని చంపొద్దు అన్నమాట నేను చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.